యాక్టివ్ న్యూస్. అదొక చిన్న పిల్లలకు చెందిన కార్పొరేట్ ఆసుపత్రి. నగరంలో పెద్ద సంఖ్యలో వారికి బ్రాంచ్లు కూడా ఉన్నాయి. అయితే ఆ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి గుట్టు రట్టయింది. అతనిపై ఫిర్యాదు చేశామంటూ చేతులు దులుపుకున్నారు సదరు ఆసుపత్రి వర్గాలు. అదే అంకుర ఆసుపత్రి. చిన్నపిల్లల ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఇన్నాళ్ల పాటు అతన్ని ఎవరూ గుర్తించలేదా? డాక్టర్ కాకున్నా తెల్లకోటు వేసుకుని మున్నాబాయ్ ఎంబీబీఎస్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కాదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే నకిలీ డాక్టర్ల బ్యాచ్ల వ్యవహారం బట్టబయలవుతోంది. తాజాగా మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విస్తుపోయే నిజం వెలుగు చూసింది. గల్లీల్లో కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి శంకర్దాదా ఎంబీబీఎస్లు ఉన్నారని తెలిసి నివ్వెరపోతున్నారు జనాలు. మియాపూర్ మదీనాగూడ వద్ద ఉన్న అంకుర ఆసుపత్రి చిన్నపిల్లల ఆసుపత్రిగా పేరుగాంచింది. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అయితే ఇంత పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ ఎవరో కూడా యాజమాన్యం పట్టించుకునే స్థితిలో లేదట. అంకుర ఆసుపత్రిలో పీడియాట్రిషియన్గా విధులు నిర్వహిస్తున్న కలపల భరత్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అర్హత లేకున్నా చిన్నపిల్లలకు వైద్యం చేస్తున్నాడు. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరి మధ్యలోనే తిరుగుముఖం పట్టి అంకురాలో చేరిపోయాడు ఈ సదరు డాక్టర్. వాస్తవానికి విదేశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేవారు భారత్లో డాక్టర్గా విధులు నిర్వహించాలంటే ఇక్కడ నిర్వహించే టెస్ట్ను రాసి పాస్ కావాల్సి ఉంటుంది. అనంతరం సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అయితే భరత్ అనే యువకుడు ఇవేమీ చేయకుండానే చిన్నపిల్లల వైద్యశాలలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అంకుర ఆసుపత్రిలో పీడియాట్రిక్ విభాగంలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. దీనిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదులు అందాయి. భైరం భరత్ కుమార్ అనే అసలైన డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వాడుతున్నాడని విచారణలో తేటతెల్లమైంది. నకిలీ సర్టిఫికెట్లలో 10 ఏళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉంది. వాస్తవానికి మెడికల్ కౌన్సిల్ కేవలం 5 ఏళ్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి పరిశీలించకుండా యాజమాన్యం ఏ విధంగా ఇతన్ని అపాయింట్మెంట్ చేసుకుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్, అటు అంకుర ఆసుపత్రి యాజమాన్యం భరత్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సదరు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం అతను పిల్లలకు ఎలాంటి వైద్య సేవలు అందించలేదని చెప్పుకొస్తోంది. డాక్టర్ కలపల భరత్ కుమార్ అనే ఒక డాక్టర్, తను మా దగ్గర ఒక డిఎంఓగా వర్క్ చేస్తున్నారు అండర్ సీనియర్ పీడియాట్రిషియన్. తను మా ఓపీడీ విభాగంలో వర్క్ చేస్తున్నారు ఒక సీనియర్ పీడియాట్రిషియన్ కింద. కానీ తను డైరెక్ట్ గా పేషెంట్స్ తో ఎప్పుడు ట్రీట్మెంట్ చేయడం గానీ, డైరెక్ట్ గా పేషెంట్ కి ట్రీట్మెంట్ రాసి ఇవ్వడం గానీ జరగదు. అది అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ సీనియర్ పీడియాట్రిషియన్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఇది మా నోటీస్ కి వచ్చిన వెంటనే మేము ఆ అబ్బాయిని ఇమీడియట్ గా తన వర్క్ లో నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అండ్ ఇదే విషయం మేము పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ కేసు విషయంగాను మేము కూడా డాక్టర్ కలపల భరత్ కుమార్ మీద మేము కూడా కేసు ఫైల్ చేశాము లోకల్ పోలీస్ స్టేషన్ లో. అండ్ మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి, పోలీస్ స్టేషన్ వారికి, పోలీస్ విభాగానికి మేము కంప్లీట్ గా కోఆపరేట్ చేస్తాము అంకుర హాస్పిటల్ తరపు నుంచి. అండ్ మేము కూడా ఇలాంటి ఫేక్ డాక్టర్స్ సొసైటీలో ఉండకుండా ఉండడానికి మేము కూడా వారితో కలిసి ఫైట్ చేస్తాము. ఏది ఏమైనా చిన్నపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నగరవాసులు, చిన్నారుల తల్లిదండ్రులు.